తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రత్యేకించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్రంగా విచారణ జరపాలని ఇప్పటికే హైకోర్టులో బీజేపీ పిటిషన్ వేసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తే విచారణ ముందుకెళ్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభాకర్ రావు వారిని భారతీయ జనతా పార్టీ రక్షిస్తుందని మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం. మేము ఇప్పుడు కూడా హైకోర్టులో కేసు వేసాం. భారతీయ జనతా పార్టీని బాజాప్తా సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టిఆర్ఎస్ తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసును నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన అసమర్థతను ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉందా ఈరోజు తెలవాల్సిన అవసరం ఉంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఏమైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా? అమెరికాలో చట్టాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చొరవంటి ఒక ఉత్తరం తీసుకుపోయి ఢిల్లీకి ఇస్తే విదేశాల నుంచి వస్తారా? రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు మేము వదిలిపెట్టామనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. చీకటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాము. నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి గత అనేక సంవత్సరాలుగా ఇదే